హాయ్ అండి. ఈరోజు కాకరకాయ కారం చేస్తున్నాం. నేను సుధా గారి దగ్గర నేర్చుకున్నాను. నేను ట్రై చేస్తున్నా, మీకు కూడా చూపిస్తున్నా. కాకరకాయని ఇలా ఇంత ముక్కలు కోసుకుని మళ్ళీ దీన్ని 4 ముక్కలు కొయ్యాలి. ఇలా ఇలా 4 ముక్కలు కోసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ కోసేసుకున్నామండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుని గట్టిగా కలపాలి. ఎక్కువ కాదు, కొంచెమే. దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. కాకరకాయలు మొత్తం ఇలాగా కలిపేసుకోవాలి. డీపైకి నూనె పెట్టుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇదిగోండి, కాకరకాయ ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఎంతకన్నా ఎర్రగా ఎగితే నల్లగా మాడిపోయినట్టు ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి మనం కొబ్బరి కారం రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ తీసేసుకుంటున్నాను. ఇంకో ఆయ వేయాలండి. ఇంకా ఇవి కూడా వేపాలి. మొత్తం వేపిన తర్వాత కొబ్బరి కారం రెడీ చేసేసుకుంటాం. ఎల్లుల్లిపాయలు ఇగోండి, ఎల్లుల్లిపాయలు వేసా. ఇది ఎండు కొబ్బరి, ఇందులో జీలకర్ర కారం వేసుకోవాలి. జీలకర్ర కూడా ఒక స్పూన్ అంతా నేను అంచనా ప్రకారంగా వేస్తున్నాను. తగినంత ఉప్పు కాకరకాయ ముక్కలు వేసాను కదా, అందుకని తక్కువ వేస్తున్నా. సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. కారం, ఈ మొత్తం మిక్సీ పట్టేసుకుంటున్నాను. కొబ్బరి ఇలా నలిగాక ఇందులో కొంచెం పుట్నాలు వేయాలి. ఇలా నలిగాక కొన్ని పుట్నాలు, ఎక్కువ వేసుకోకూడదు. గుప్పుడు పొడి మొత్తం నీట్గా ఇలా అవుతుంది. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వేపిన కాకరకాయలన్నీ ఇలా ముక్కలు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు తాలింపుకి కొంచెం నూనె ఉంచుకొని అందులో పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఇవన్నీ బాగా ఎర్రగా ఆగనిద్దాం. అవి వేగేటప్పుడే ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ బాగా ఎర్రగా ఆగనిద్దాం. కరివేపాకు, ఇందులోనే చిటికెడు పసుపు, ఇవన్నీ వేగిపోయినాయి కదా. ఇందులో ముందుగా మనం పట్టి పెట్టుకున్న కొబ్బరి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అంతా మొత్తం అలా కలిపేసుకున్నాక కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కూడా బాగా కలిపేసుకోవాలి. ఏడి కాకరకాయ కారం రెడీ. నా వీడియో చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.